ది ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల్లో తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు 2 బెల్టులుగా నామినేషన్లు దాఖలు చేయగా వారికి రెట్టింపు సంఖ్యలో ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎన్నికల బరిలోకి దిగేందుకు నామినేషన్లు దాఖలు చేశారు. అభ్యర్థుల సందడితో బ్యాంకుల వద్ద ఎక్కడా లేని హడావిడి నెలకొంది. టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 బెల్టులుగా పోటీ చేస్తున్నప్పటికీ ఆయా పార్టీలకు చెందిన పలువురు నాయకులు, మాజీ కార్పొరేటర్లు కూడా ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల బరిలోకి దిగారు. వీరితో గతంలో డైరెక్టర్లుగా పనిచేసిన వారితో పాటు కొత్తవారు కూడా నామినేషన్లు దాఖలు చేయడం విశేషం. సిపిఐ తరపున కుండ్రపు రాంబాబు, వంగమూరి కొండలరావు నామినేషన్లు దాఖలు చేయగా జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, జట్ల లేబర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సప్పా రమణ, ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ కె శ్రీనివాస్, నగర కార్యవర్గ సభ్యులు నల్లా రామారావు, టి నాగేశ్వరరావు, సిపిఐ జిల్లా సమితి సభ్యులు కిర్లా కృష్ణ తదితరులు వెంట వచ్చారు. వారితో పాటు రామినేని మస్తాన్ చౌదరి, సోరంపూడి శ్రీహరి, ఇమంది కన్నారావు, చిట్టాబత్తుల నాగబాబు, జిల్లా ఎక్స్ సర్వీస్మెన్ అధ్యక్షుడు నున్నా మోహన్ రావు చౌదరి, మజ్జి అప్పారావు, మజ్జి నూకరత్నం, నామన వాసు తదితరులు ఇండిపెండెంట్లుగా నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఉన్నారు. బ్యాంక్ అధికారులు అభ్యర్థుల నామినేషన్లను పరిశీలించి స్వీకరించారు. మొత్తం ఆర్యపురం బ్యాంకులో 57 నామినేషన్లు దాఖలయ్యాయి. 12న శుక్రవారం నామినేషన్ల పరిశీలన, 13న శనివారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది.